అందరికి వెల్కమ్ టు జోవి టాక్స్. మా క్రిష్ బర్త్డే సెలబ్రేషన్స్ నైటే స్టార్ట్ అయిపోయాయి. ఇది మా క్రిష్ కి 4th బర్త్డే. ఇప్పుడు బర్త్డేస్ కేక్ కటింగ్స్ అన్ని ఈజీగా తెలుసు క్రిష్ కి. దట్టు అన్నయ్య వాళ్ళు నైట్ 12 కి కేక్ తెస్తాం, కేక్ కట్ చేద్దాం అనేసరికి ఇంకా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాడు. కజిన్స్, చెల్లి వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు. సో ఫుల్ హడావిడి, నిద్రపోడు కూడా. ఎక్కువ మంది జనాలు ఉంటే అసలు పడుకోడు క్రిష్. ఈ బర్త్డే కి రవి మిస్ అయ్యాడు. ఫస్ట్ వద్దామనే ప్లాన్ ఉంది, తర్వాత కుదరలేదు. సో సింపుల్ గా మేము కూడా ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తామని అనుకున్నాం. సింపుల్ గా హ్యాపీ బర్త్డే అని డెకరేషన్ చేసాం. మరీ ప్లెయిన్ గా ఉంటే బాగోదు అని 2 కేక్స్ తీసుకొచ్చారు మా అన్నయ్య వాళ్ళు. టైం అవ్వక ముందే ప్రతిసారి కట్ చేయనా అని అడుగుతున్నాడు. అప్పుడే కాదు, 12 అవ్వాలి, అప్పుడు కట్ చేద్దాం అని చెప్పి చాలా సేపు వెయిట్ చేయించాం. ఇంకా 12 అవ్వగానే వీడియో కాల్ చేశారు రవి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఊర్లో ఉన్నారు, సో వాళ్ళు కాల్ చేసి విష్ చేసేసారు. రవి ఇంకా కాల్ కంటిన్యూ అయ్యాడు. మొత్తం కేక్ కటింగ్ అవన్నీ ఇంకా చూశాడు. టైం అయింది, ఇంకా మేమందరం మంచిగా బ్లెస్ చేసి విషెస్ చెప్పేసి కేక్ కట్ చేయించాం. నెక్స్ట్ డే మార్నింగ్ క్రిష్ కి స్కూల్ ఉంది, వెళ్ళాలి. ఇలా బర్త్డే రోజు మనం స్కూల్ కి వెళ్ళి చాక్లెట్స్ అవన్నీ పంచితే కిడ్స్ కి చాలా సరదాగా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ బాగుంటుంది. సో మేమైతే క్లాస్ టీచర్ కి కనుక్కున్నాం అసలు వాళ్ళ సెక్షన్ లో ఎంతమంది ఉన్నారు, ఏమేమి అలౌ చేస్తారు. ఇప్పుడు స్కూల్స్ లో చాక్లెట్స్ అయితే నాట్ అలౌడ్, సో అసలు ఏమి అలౌ చేస్తారు బర్త్డేస్ కి అని అడిగితే బిస్కెట్స్ అలౌ చేస్తామని చెప్పారు. కిడ్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇద్దాం అనుకున్నాం. సో స్టేషనరీకి వెళ్ళాం అసలు ఏముంటాయా అని. ఓన్లీ గిఫ్టింగ్ పర్పస్ కి ఒక కిట్ చూపించారు. ఆ కిట్ అయితే చాలా బాగుంది. అందులో క్రేయాన్స్ ప్యాకెట్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఒక పెయింటింగ్ బుక్, చిన్న గ్లూ బాటిల్, ఇవన్నీ ఒక కిట్ లా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. సో వీళ్ళ సెక్షన్ వాళ్ళందరికీ తీసేసుకున్నా. కేక్ బాగా కట్ చేశాడు, తింటున్నాడు కూడా బాగా. అక్షింతలు వేసి అందరం బ్లెస్ చేసి కేక్ తినిపిస్తున్నాం. కేక్ ఎక్కువగా తినలేదు, ఆ టాపింగ్స్ ఎక్కువ తిన్నాడు. చాక్లెట్ ఫ్లేవర్ లో ఉన్నాయని తినిపించడానికి అదే ఈజీగా అయింది. సో మా నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్కూల్ కి వచ్చాం, డాడీ, నేను, క్రిష్ కి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నాయి. సో ఈవినింగ్ పార్టీ ఉంది ఇంట్లో. స్కూల్ కి వెళ్తే ఎక్కువ సిక్ అవుతాడేమో అని చెప్పి మేము ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ బిస్కెట్స్ ఇద్దామని తీసుకొచ్చాం. గుడ్ డే బిస్కెట్స్ ఒక్కటే అలౌ చేశారు వీళ్ళు, ఇంకేం అలౌ చేయలేదు. కిడ్స్ అందరికి ఇచ్చేసాక వాళ్ళ క్లాస్ టీచర్ కి, ఇంకా కొంతమంది టీచర్స్ కి, అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళందరికీ మేము చాక్లెట్స్ అవన్నీ స్వీట్స్ ఇచ్చేసి ఇంటికి రిటర్న్ అయ్యాం. ఈవినింగ్ బర్త్డే పార్టీ నేను ఇంట్లోనే అనుకున్నా. ఇలా నేను సింపుల్ గా ఒక డెకరేషన్ కూడా చేయించాను. మేము ఫొటోస్ కూడా తీసుకుందాం అనుకున్నాం. సో ఈ డెకరేషన్ కి మేము ఫోన్ లో తీసుకుంటే అంత కరెక్ట్ గా రావని ఫోటోగ్రాఫర్ ని కూడా పెట్టి, ఈ డెకరేషన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు మా ఫ్రెండ్ వల్ల తెలిసింది. సో తను కూడా ఎలా ఇంట్లోనే బర్త్డే పార్టీ చేసుకున్నప్పుడు వీళ్ళు మంచిగా డెకరేట్ చేశారు. సో అది నాకు నచ్చి నేను వీళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీరు కూడా చెక్ చేయండి. అండ్ ఈ బెలూన్స్ కి ఇంత షైనింగ్ ఎలా వస్తుందా అనుకున్నాను ఫొటోస్ లో చూసి, బట్ వాళ్ళు ఒక స్ప్రే చేస్తారు, అందుకే ఇంకొంచెం ఎక్కువ షైన్ ఉంటుంది. డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మన రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళకి కరెక్ట్ గా చెప్తే వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ చేస్తారు. కేక్ స్టాండ్, ఇలా నెంబర్ బోర్డ్, నేమ్ బోర్డ్ అన్ని తీసుకొచ్చారు. బ్యాక్ ఎల్ఈడి లైట్స్ ఉండడం ఇంకొంచెం అట్రాక్టివ్ గా కనిపించింది. నేను రెడీ, క్రిష్ కూడా రెడీ అయిపోయాడు. అందరికీ ఆ రోజు వర్కింగ్ డే, సో కావాలని 6:37 కి స్టార్ట్ చేసాం మేము బర్త్డే పార్టీ. అండ్ దట్టు ఆ రోజు వర్షం పడింది, దానివల్ల కేక్ డెలివరీ లేట్ అయింది మాకు. సో కేక్ అవన్నీ వచ్చేసరికి, ఫోటోగ్రాఫర్ వచ్చేసరికి 7:30 అలా స్టార్ట్ అయింది మా పార్టీ. నీకు ఎలాంటి కేక్ కావాలని క్రిష్ ని మా అన్నయ్య ఎప్పుడు అడుగుతుండేవాడు. సో ఎప్పుడు అడిగినా ఒకటే ఆన్సర్, బాణాలు ఉండాలి అని. సో మా అన్నయ్య ఆర్డర్ చేసేసాడు, పైన ఇలా యారోస్ వచ్చేలాగా. దట్టు బ్లూ అండ్ రెడ్ కలర్ బాణాలే కావాలి అనేవాడు. సో అందుకే ఆ కలర్ కాంబినేషన్ లో ట్రై చేసాం. చిన్నపిల్లలు కాబట్టి స్టెప్ కేక్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్, సో అందుకే ఇలా ఆర్డర్ చేయించాం. అండ్ దట్టు బర్త్డే పార్టీ స్టార్ట్ అవ్వక చాలా ముందే క్రిష్ కి ఆ డ్రెస్ వేసేసాం. అది చాలా స్మూత్ గా ఉంటుంది, బాగానే ఉంచుకున్నాడు. కరెక్ట్ గా పార్టీ స్టార్ట్ అయ్యే ముందే ఈ కోట్ తీసేస్తాను, గుచ్చుకుంటుంది అని స్టార్ట్ చేశాడు. ఇంకా మాకు ఎలా డైవర్ట్ చేయాలో తెలియక బాణాలు కొంటాం అది ఇది అని చెప్పి మొత్తానికి కేక్ కట్ చేయించాం మంచిగా. ఇప్పుడే బాణాలు ఆర్డర్ ఇవ్వండి నేను ఆడుకుంటాను అని బాగానే డైవర్ట్ అయ్యాడు. ఫొటోస్ కూడా బాగానే తీసుకున్నాడు. అండ్ అక్షంతలో రోజ్ పెటల్స్ వేసి పక్కన ఉంచాం బ్లెస్ చేయడానికి. మా బుజ్జాంటి వాళ్ళు కూడా ఈవినింగ్ పార్టీకి వచ్చేసారు. తర్వాత అన్నయ్య, చిన్ను ఇలా కేక్ తినిపించి ఫొటోస్ అయితే తీసుకున్నారు. చెల్లి వాళ్ళు, ఇంకా నెక్స్ట్ చిన్ను వాళ్ళ సిస్టర్ ప్రీతి, వీళ్ళందరూ పిక్స్ అయితే తీసుకున్నాం మంచిగా. బాగానే సపోర్ట్ చేశాడు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తేజ, శ్రావణి వీళ్ళు కూడా వచ్చారు. వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని అసలు బాణాలే కాదా అని చెక్ చేసుకుంటున్నాడు. పార్టీ అంతా నువ్వు బుద్ధిగా కామ్ గా ఉంటే అప్పుడు బాణాలు వస్తాయని చెప్పాం. సో అందుకే కామ్ గా ఉన్నాడు. ఏ టైంలో మనం పిల్లలు ఇంపార్టెంట్ మంచిగా ఉండాలనుకుంటామో అప్పుడే ఎక్కువ టాంట్రమ్స్ చేస్తారు. మా చిన్ననే క్రిష్ తో కొన్ని సింగిల్ పిక్స్ తీసుకున్నాడు. చాలా ఫన్నీగా ట్రై చేస్తారు వీళ్ళు పోజెస్, ఇలా పెట్టు అలా పెట్టు అంటే బాగానే ట్రై చేస్తాడు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంతు, కజిన్స్ లో మనీ, రాకేష్ వీళ్ళందరితో పిక్స్ తీసుకున్నాడు. ఈ పార్టీకి పృథ్వీ మిస్ అయ్యాడు, వర్షం వల్ల రాలేదు. ఫైనల్లీ క్రిష్ కి కావాల్సిన గిఫ్ట్ తీసుకొచ్చాడు మా అన్నయ్య. ఎప్పుడు నీకేం గిఫ్ట్ కావాలన్నా బాణాలు, ఖడ్గాలు ఇవే అడుగుతుంటాడు. సో అందుకనే మా పెద్దనే ఇవి ఆర్డర్ చేశాడు. ఆ స్వాట్స్ చూసి కొంచెం సాటిస్ఫై అయ్యాడు, బట్ అవి లైట్
లైట్స్ ఆన్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఏవి లైట్స్ ఆన్ అవ్వట్లేదు అని మళ్ళీ బాణాలే అడిగాడు. పక్కనే మేము స్టేషనరీ ఉంటే వెళ్ళి బాణాలు అవి తీసుకొచ్చాం. తిను క్రిష్ వాళ్ళ ఫ్రెండ్, తన నిహాల్ ఎదురు ఫ్లాట్ లోనే ఉంటాడు. ఎవరు చెప్పకుండా ఓన్ గానే ఆ ఫోటో పోస్ట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఫోటో సెక్షన్ అంతా అయింది. లాస్ట్ లో కొన్ని క్యాండిడేట్స్ తీస్తున్నారు క్రిష్ కి. సింగిల్ ఫోటోస్ కూడా కొన్ని తీశారు. ఫోటోస్ అంత ఈజీగా ఎండ్ అవ్వవు. సోలోగా ఫ్యామిలీతో క్రిష్ తో ఇలా తీసుకునేసరికి కొంచెం టైం పట్టింది. సో తర్వాత డిన్నర్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ కేక్ అయితే అందరికి ఇచ్చేసాం ప్లేట్స్ లో. కేక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, లోపల చాక్లెట్ ఫ్లేవర్. డిన్నర్ కూడా స్టార్ట్ అయింది. తినే మనీ నాకు మేకప్ చేసింది కదా రిసెప్షన్ వీడియోలో, వాళ్ళు కూడా బర్త్డే పార్టీకి వచ్చారు. ఇక్కడ ఫుడ్ అయితే అందరికీ సర్వ్ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు. డిన్నర్ కి ఆబ్వియస్లీ చికెన్ బిర్యానీ ఉండాల్సిందే. ఇంకా చికెన్ స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేసాం. ఇంకా వెజ్ లో అయితే వెజ్ కర్రీస్ 2 ఇచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం, వెజ్ బిర్యానీ ఇవ్వలేదు. సో ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క గ్యాంగ్ అయితే తింటున్నారు. క్రిష్ కి అయితే బాణాలు వచ్చాయి, ఫుల్ ఆ హడావిడిలో ఉన్నాడు. ఇంకా ఫుల్ ఆకలిగా ఉన్నా, మంచిగా అనిపించింది టేస్ట్ అయితే. మేము ఫుడ్ అంతా హైదరాబాద్ చెఫ్స్ నుంచి ఆర్డర్ చేసాం, చాలా బాగుంది ఆ రోజు. క్రిష్ ఇంకా ఫుల్ బిజీ మా సతీష్ అంకుల్ తో ఏదో బాణాల గేమ్ ఆడుకుంటున్నాడు. మా బర్త్డే పార్టీ అయితే ఇలా మంచిగా అయింది. డిన్నర్ తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళు డిస్పస్ అయ్యారు. సో ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చారు. బెలూన్స్ అన్ని మన ఇంట్లోనే వదిలేస్తారు. నేను క్రిష్ కొంచెం సేపు వాటితో ఆడుకున్నాము. మిగిలిన ప్రాపర్టీస్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.